హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తీసుకొచ్చేస్తున్నాను రవ్వ లడ్డు పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎలాగ చేసేయాలో చూసేద్దామా? చూడండి, ఇలాగ అలాగ అనేస్తే చాలండి. ఎలాగుందో చేసినాక 2 hours తర్వాత చూసినానండి. కావాల్సింది పచ్చి కొబ్బరి అండి. ఇదిగోండి 2 కప్పులు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను నేను. 2 కప్పులు పచ్చి కొబ్బరికి 4 కప్పులు బొంబాయి రవ్వ అండి. 4 కప్పులు బొంబాయి రవ్వ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి 4 కప్పులు. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 1 hour నానబెట్టేసుకోవాలండి రవ్వని. మన ఇష్టం, ఒక 1/2 hour అయినా ఓకే, సరిపోతుంది. మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. 1 hour తర్వాత ఇద్దండి పెన్నం కడాయి పెట్టేసుకున్నాను. నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి బాగా వేడైనాక జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా మనం నెయ్యి వేడైంది కదా, చెక్ చేసుకొని జీడిపప్పు వేసేసుకుందాము. జీడిపప్పు దూరగా మంచి రంగు రావాలండి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ ఫుల్గా అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులోనే రవ్వ కూడా, నానబెట్టుకున్న రవ్వ కూడా దీంట్లోనే వేసుకొని మనం బాగా కలుపుకుంటాం కాబట్టి ఇంతమేని చాలండి. చూస్తున్నారు కదా, ఇంతమేని చాలు. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. ఇదిగోండి, బాగా మంచిగా వేపుకోవాలండి నెయ్యితో. నెయ్యి తక్కువ వంటల్లో కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చండి. కానీ ఏంటంటే కాంచినది కాకుండా ఫ్రెష్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. అప్పుడు కూడా నెయ్యి టేస్టే వస్తుంది. కానీ ఏమంటే అంత కాదు. ఓకేనా? ఇలాగా చూసుకుంటూ వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము ఇదిగోండి చూడండి, ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం పాకానికి చక్కెర పెట్టేసుకుంటున్నాను. 4 కప్పులు బొంబాయి రవ్వకి 3.5 కప్పు చక్కెర వేస్తున్నానండి. వాటర్ ఊరికే కొద్దిగా, ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గ్లాస్ వేస్తే వాటర్ సరిపోతుందండి. ఇదిగోండి వాటర్ ఇంత చాలు. నేను మినిమం ఇప్పుడు కేజీ రవ్వ దాకా చేస్తున్నానండి. ఇదిగోండి, చక్కెర కరిగినాక ఇలాగుంది. చెక్ చేసుకోవాలి. మనం పక్కన వాటరు ప్లేట్లో పెట్టేసుకొని ముద్ద పాకం వచ్చేలాగా చూసుకోవాలి. వేస్తే ముద్దలాగా గుచ్చాలి. చేత అంటే తీగ పాకం రావాలి. ఆ స్టెప్ వచ్చే వరకు మనము పాకం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలండి. ఇలాగా ఇది ఫస్ట్ చక్కెర కరిగినాక చూస్తే ఇద్దండి ఇలా ఉంది. మళ్ళీ తర్వాత కూడా చెక్ చేస్తే సరిపోతుంది. ఇంకా కొద్దిగా అయితే సరిపోతుందండి. చూసుకొని వేసుకోవాలి. పాకం మెయిన్ సెట్ చేసుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి, వేస్తే ముద్దలాగా అయిపోయింది. చేత పట్టుకుంటే తీగ పాకం వస్తుంది. ఈ పాకం వస్తే చాలండి. రవ్వ వేసుకొని కలిపేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేసుకుంటున్నా. పిల్లలు రవ్వ లడ్డు చాలా బాగా తింటారండి. ఇదిగోండి, ఇప్పుడు రవ్వలో వేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. నా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడండి. నేను పాకం వేస్తుంటే నా తమ్ముడు కలిపేస్తున్నాడు. ఇదిగోండి, ఇలా కలిపేసుకొని మనం ఒక మినిమం ఒక 15 నిమిషాలు చల్లగా కానివ్వాలండి. మరి వేడి ఉండగా మనం ముద్దలు కట్టలేం. మన అరచేయి అంతా నొప్పేస్తుంది కాబట్టి చూసుకొని కొద్దిగా చల్లగానాక నేను ముద్దలు కడతానండి. తడి చేతో అద్దుకుంటూ కట్టేసుకుంటా. ఒకవేళ కావాలంటే నెయ్యి చేతికి పూసుకొని కూడా మనం ముద్ద కట్టేసుకోవచ్చు. ఇదిగోండి, మూత పెట్టేసినా కదా, తీస్తున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి కూడా మనం గరిటె పెట్టి ఊరికి అట్లా ఆగానేస్తే సరిపోతుంది. పిండి చల్లగా అయిపోయినాక చూసుకోవాలండి. పిండి గట్టిగా అయ్యింది అంటే మనము చెక్ చేసుకోవాలండి. ఫస్టే స్టార్టింగే చెక్ చేసుకొని అప్పుడే మనము కొద్దిగా వేడి నీళ్ళు కానీ ఏదైనా కానీ అటు చిలకరిచ్చేసైనా మనం చేసుకోవచ్చండి. ఇదిగోండి, పిండి రవ్వను మాత్రం వేడిగా ఉండగా ముద్ద కడితే మాత్రం లడ్డూలు గట్టిగా అయిపోయి రాయిలాగా అయిపోతాయండి. కొద్దిగా చల్లగినాక చేస్తే మనం ఏ స్టెప్తో చేస్తే అదే స్టెప్పే ఉంటాయండి. ఇదిగోండి, నేను కొద్దిగా చేతికి నెయ్యి పూసుకొని